దేశమంతా నివ్వెరపోయే ఒక దారుణ ఘటన జరిగినప్పుడు మీలాంటి నాలాంటి సామాన్యులు కానీ, సెలబ్రిటీలు క్రికెటర్లు లేకపోతే సినిమా వాళ్ళు కానీ, ప్రభుత్వాలు కానీ వీళ్ళు ఏ విధంగా దీని మీద స్పందిస్తున్నారని చాలా చాలా ముఖ్యం. మీరు నేను ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా వాగొచ్చు, మీరెవరో నేనెవరో ఎవడో తెలియదు. సెలబ్రిటీలు, క్రికెటర్లు, సినిమా వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మూడో లెవెల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అందరికంటే మోస్ట్ బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. కానీ ఈరోజు వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన, వాళ్ళే అత్యంత నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా కూడా సిబిఐకి ఇవ్వడానికి ముందు కూడా ఏ రకమైనటువంటి బాధ్యతని తీసుకోలేకుండా చేతకాని తరంగా ప్రవర్తించి ఒక భారీ హాస్పిటల్లో కాన్ఫరెన్స్ రూమ్లో కూడా సీసీటీవీ కెమెరాలు లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉన్నప్పుడు దాన్ని అంగీకరించలేనటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు అత్యంత అమానవీయంగా ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మాట్లాడుతూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏం మాట్లాడాడు తెలుసా? చాలా దారుణం ఈ ఘటన, చాలా బాధాకరమైనటువంటి ఘటన. అయితే ఈ ఒక్క సంఘటన వల్ల బెంగాల్ రాష్ట్రమో ఇంకో రాష్ట్రమో సేఫ్గా లేదనుకోవడం చాలా తప్పు అంట. అసలు ఎత్తకూడని టాపిక్ ఏమైనా ఉంటే అదే. అసలు ఒక పిల్లకి ఇట్లా జరిగినప్పుడు దాని గురించి మీడియా సమావేశమో లేకపోతే మీడియా వాళ్ళు గొట్టం పెట్టి అడిగినప్పుడు మాట్లాడే విధానంలో అసలు ఆ టాపిక్ ఎత్తకూడదు. సేఫ్ కాదు కాబట్టి ఆ పిల్ల చచ్చిపోయిందిరా. సేఫ్ కాదని ప్రూవ్ అయింది కాబట్టి చచ్చిపోయింది. సేఫ్ కాదని ప్రూవ్ అవుతుంది కాబట్టే ప్రతిరోజు ఇంకా ఈరోజు వరకు కూడా కల్పిట్స్ని పట్టుకోలేకపోయారు, కనీసం అనుమానితులను కూడా పట్టుకోలేకపోయారు. అంత పెద్ద కాలేజ్లో, అంత పెద్ద హాస్పిటల్లో కాన్ఫరెన్స్ రూముల్లో కూడా సీసీ కెమెరాలు ఎందుకు లేవు అని క్వశ్చన్ చేయాలి. నిజంగా దమ్మున్నోడు, నిజంగా ప్రజల పట్ల నిలబడేటువంటి వ్యక్తి అయితే ఇవి వాళ్ళు వేయాల్సినటువంటి క్వశ్చన్లు, అంతేగాని కవర్ చేయటం కాదు. సేఫ్టీ లేదంటే లేదు, ఈ దేశంలో సేఫ్టీ లేదు, ఎస్పెషల్లీ ఆడపిల్లలకు లేదు, మగాళ్ళకు కూడా లేదు. అనేక రకాల రీజన్స్ వల్ల మగాళ్ళకి లేదు, సెక్షువల్ రీజన్స్ వల్ల ఆడవాళ్ళకి లేకపోవచ్చు. దాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి గంగూలీ లాంటి వాళ్ళు నోరు మూసుకుని ఇట్లా మాట్లాడడం అత్యంత జుగుప్సాకరమైనటువంటి విషయం. ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? 43 మంది డాక్టర్లు అందరినీ బదిలీ వేసింది. ఎవరైతే ఆయా కాలేజీల్లో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఉన్నటువంటి బిగ్గెస్ట్ కాలేజెస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి అవుట్రేజ్ వస్తూ ఉంటుంది కదా, పోరాటాలు చేస్తున్నారు కదా, క్యాండిల్ మార్చులు చేస్తున్నారు కదా, అక్కడ ఎవరైతే కాస్త లీడర్షిప్తో ఈ ఉద్యమాలు ముందుకు నడిపిస్తున్నారో, గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఏరి సెలెక్ట్ చేసుకుని 43 మందిని బదిలీ వేటు వేసింది. ఎంత నీచమైనటువంటి ప్రభుత్వం చూడండి. ఇంత దారుణం జరిగితే ఇప్పటికీ ఆ విషయంలో సిబిఐకి వాళ్ళు హెల్ప్ చేయకపోతే, సిబిఐ ఏదో పూడపడుతుంది నేనేమో అంటలా, అందరూ దొంగలే, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పార్టీ, అది వేరే మ్యాటర్. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తుంది చూడండి. ఇప్పటికీ కూడా పట్టుకోలేని చేతకాని ప్రభుత్వం, చేతులెత్తేసిన ప్రభుత్వం సిబిఐ చేతికి ఇచ్చేసేలాగా హైకోర్టు ఆర్డర్ వేసేలాగా చేసింది. 18వ తారీఖు వరకు చేసి ఆ తర్వాత మేము ఇస్తామని చెప్పింది. హైకోర్టు సచ్చినా ఒప్పుకోం, మేము వెంటనే ఇవ్వండి సిబిఐకి అంది. దేశవ్యాప్తంగా అవుట్రేజ్ వచ్చిన కేసులో సిబిఐకి ఒప్పుతే ఎట్లా, ఖచ్చితంగా ఇవ్వండి అంది, ఇచ్చారు కూడా. సిబిఐ చేస్తోంది. ఇప్పటి వరకు పట్టుకోలేకపోయింది మమతా బెనర్జీ ప్రభుత్వం. అక్కడ ఎందుకు సీసీ కెమెరాలు లేవో, అక్కడ ఎందుకు కాన్ఫరెన్స్ రూముల్లో సెక్యూరిటీ లేదో, సెక్యూరిటీ గార్డ్ను ఆల్రెడీ రేప్ కేసులో ఉన్నటువంటి వాడు పోలీస్ ఇన్ఫార్మర్, వాడు రేప్ కేసు ఉంది వాడి మీద, వాడిని సంజయ్ ఘోష్ వాడి పేరు, వాడిని అక్కడ సెక్యూరిటీ గార్డు ఎందుకు పెట్టారనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పేటువంటి దమ్ము ఒక మినిస్టర్కి లేదు, మమతా బెనర్జీకి లేదు, వీళ్ళెవ్వరికీ లేదు. కానీ దీని మీద ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ 43 మందిని ఏరి ఆయా కాలేజీల్లోంచి వేరే ప్లేసెస్కి వాళ్ళని షిఫ్ట్ చేసేశారు. సోషల్ మీడియాలో దీని గురించి అవుట్రేజ్ వస్తున్న ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి పోలీసులు బెదిరించే పరిస్థితి రోజు బెంగాల్లో ఉంది. ఎంత దరిద్రగొట్టు రాష్ట్రం చూడండి. అట్లాగని బీజేపీ వెళ్తే ఇలా ఉండదని సొల్లు కబుర్లు చెప్పొద్దు, మా కాంగ్రెస్ వెళ్తే ఇలా ఉండదని సొల్లు కబుర్లు చెప్పొద్దు. అవసరమైనప్పుడు ఆయా మీరు సపోర్ట్ చేసే పార్టీలు ఉండేటువంటి రాష్ట్రాల్లో ఎంతకంటే నీచంగా ప్రవర్తించేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సో 43 మంది డాక్టర్లని ఉన్న ప్లేసెస్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిందంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ఏదో దాయడానికి, ఏదో జాగ్రత్తలు తీసుకోవడానికి, ఏది బయటపడకుండా, ప్రొటెస్ట్ రాకుండా ఎంతసేపు ఈ లుచ్చానా కొడుకుల బతుకులంతా వాళ్ళ ప్రభుత్వాలు పడిపోకూడదండి. ఇప్పుడు ఆ లుచ్చా దాని బతుకు కూడా అదే, దాని కంగారు అదే మమతా బెనర్జీది. ఈ ప్లేస్లో బీజేపీ వాళ్ళు ఉన్నట్టే కంగారు పడతారు, కాంగ్రెస్లో ఇట్టే కంగారు పడతారు. ఎవరు స్పెషల్ కాదు, ఎవ్వరు కూడా ప్రజల గురించి ఆలోచించేవి కాదు. వాళ్ళ పదవి పోకూడదు, వాళ్ళ కుర్చీ నుంచి వాళ్ళు సీఎం గానో, పిఎం గానో, మినిస్టర్ గానో, ఎమ్మెల్యే గానో, కౌన్సిలర్ గానో దిగకూడదు. అంతే అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది అది. ఇంత దారుణాలు జరిగిన తర్వాత కూడా వీళ్ళ ముడ్డి కింద ఉండే కుర్చీల గురించి ఆలోచించుకుంటున్నారంటే ఎవ్వడు కాపాడలేడు ఈ దేశాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ అభిప్రాయాన్ని కింద రాయండి.